Step into value zone. Value zone. Hypermart. Button Cheru. సో ఈ రోజు మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా? డెఫినెట్ గా ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చేసాము. సో నేను చెప్పను, సో సర్ప్రైజ్ చేద్దాము. ఇంత నుంచి అన్నలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. రామ్ చరణ్ గారితో మాట్లాడావా? అంటే నా చిన్నప్పుడు రోజు కదా. నువ్వు బాగా సెలబ్రిటీస్, నువ్వు డ్రామా జీనియస్ లో చాలా మందిని చేసావు, నేను చూసాను. సో అక్కడ నీకు బాగా క్లిక్ అయిన వాళ్ళు ఎవరిదైనా ఒకళ్ళది చేయి. రోహన్, నువ్వు స్టేజ్ ని చాలా బాగా వాడుకున్నావు. నీకు నా విజిల్స్ ఎందుకంత ఏడ్ చేసావు నువ్వు అసలు? ఫస్ట్ నేను ఆ క్వశ్చన్ అడుగుతా. అంత మంచి రోల్ వచ్చింది, అంత కామెడీ రోల్ వచ్చింది, అంత టైమింగ్ రోల్ వచ్చింది. మేడంతో ఏదైనా ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అంటే శ్రేయ గారితో. శ్రేయ గారు నవ్వునే ఇమిటేట్ చేశాను నేను ఒకసారి. ఏదో ఒకసారి ఇమిటేట్ చేయి. సో అమ్మకి థ్యాంక్స్ చెప్పాలంటే ఏం చెప్తావు? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. సో ఈ రోజు మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా? డెఫినెట్ గా ఒక ఆర్టిస్ట్ దగ్గరికే వచ్చేసాము. సో నేను చెప్పను, సో సర్ప్రైజ్ చేద్దాము. మీకోసం అలా సర్ప్రైజ్ ఇస్తాను నేను ఎవరు అనేది. హాయ్, నమస్తే. నమస్తే. ఎస్, మీ అందరికి తెలుసు #90s అని చెప్పేసి మన ముందుకు వచ్చేస్తున్నాడు మన రోహన్. హాయ్ రోహన్. హాయ్ అక్క. సో చాలా రోజుల తర్వాత ఎప్పుడు కాల్ చేసినా అక్క బెంగళూరులో ఉన్నాను, ఎప్పుడు కాల్ చేసినా బెంగళూరులో ఉన్నాననే చెప్తున్నాను. నాకు ఈ మధ్య రీసెంట్ గా షిఫ్ట్ అయిపోయావు. నువ్వు బెంగళూరు వెళ్ళిపోతే ఎట్లా మరి? మేము ఇంటర్వ్యూ తీసుకోవాలంటే, షూట్ కావాలి అంటే అప్పుడు ఉంటాం, ఇప్పుడు ఒక 10 days ఉంటా మ్యాక్స్. 10 days అంటారా? సో ఫైన్, చెప్పాలి. చిన్నప్పుడు రామ్ చరణ్ దగ్గర నుంచి అఖిల్, అందరు మ్యాక్స్ అందరిని కవర్ చేసేసావు కదా? మోస్ట్లీ చేసే ఉంటా. 10-20 మూవీస్ అయిపోయినాయి కదా నీకు? 10-15 20కి దగ్గరలో ఉన్నా. సో ఎట్లా నువ్వు స్టార్టింగ్, నీకు చిన్నప్పటి నుంచి నేను చూడంగానే ప్రతి వాళ్ళు గుర్తొచ్చేది వినయ విద్య రామ్ చరణ్ గారు మూవీ. సో ఆ డైలాగ్ తో స్టార్ట్ చేద్దామా? ఇంకా నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. ఇంకా నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. ఇంకా నుంచి అన్నయ్యలు చదువుకుంటారు, నేను పని చేస్తాను. సూపర్ సూపర్ సూపర్. యాక్చువల్ గా నీకు భయమే లేదా అంత సెట్ లో, అక్కడ దీనిలో భయమేమే లేదా? భయం అక్క, భయపడి గారు 100% భయం వేస్తుంది చెప్పాలంటే. లోపల భయపడినా కానీ బయట మాత్రం చూపించలేదు. అంటే మమ్మీ చెప్పింది ఇలా, కొంచెం పెద్ద డైరెక్టర్ అన్న జాగ్రత్తగా చూసుకొని చెయ్యని. అప్పుడు కానీ నేను లైన్ లోకి లేకపోతే చిందరబంది అయ్యింది. సో రామ్ చరణ్ గారితో మాట్లాడావా? అంటే నా చిన్నప్పుడు రోజు కాబట్టి లాస్ట్ డే కలిసాను ప్యాచ్ వర్క్ రోజు. ఫోటో దిగాను, అంటే ఆయన హరిలో ఉన్నారు ఎక్కడికో బయలుదేరడానికి. సో ఒక 1 minute కన్వర్సేషన్ అయితే ఉంది. ఓకే. సో ఆ టీమ్ లో ఎవరితో బాగా మాట్లాడింది నువ్వు? చలపతిరావు గారు ఉన్నారు దానిలో, అండ్ సో మన బోయపాటి గారు. చలపతిరావు గారు అంటే గుర్తొచ్చింది. అంటే బోయపాటి సార్ నాది సీన్ అయిపోయిన తర్వాత ఇంకా అదే కలిసారు. ఇప్పుడు చలపతిరావు సార్ తో ఆ సీన్ ఉంటది కదా, నేను చెప్పే చాలా వండర్ఫుల్ యాక్టర్ అండి 100%. అంటే అప్పుడు నాకు అంటే గిఫ్ట్ కింద KFC ఇచ్చారు. గిఫ్ట్ కింద KFC ఎవరిచ్చారు? బోయపాటి గారు ఇచ్చారా, చలపతిరావు గారు ఇచ్చారు? సూపర్ సూపర్. ఆయన లాంటి పెద్ద యాక్ట్రెస్ అంత అప్రిసియేషన్ వచ్చిందంటే గ్రేట్, చాలా గ్రేట్. సో ఇంకా ఎవరు దాంట్లో? బోయపాటి గారు నీకేమైనా టేక్స్ ఎక్కువ చెప్పడం గానీ, లేదు అంటే నువ్వు చేయలేకపోవడం? సింగిల్ టేక్. ఆ ఎంట్రీది సింగిల్ టేక్ లో చేసావా నువ్వు? అదే స్టార్టింగ్ నువ్వు ఉంటుంది కదా, మా అన్నయ్యలు చదువుకుంటారు, ఇప్పుడు నువ్వు డైలాగ్ చెప్పావు కదా, సింగిల్ టేక్. 100% సింగిల్ టేక్. ఓకే. నెక్స్ట్ వాన అంటే నా తప్పేం లేదు, కానీ వాన అంటే సరిగ్గా పడలేకపోవడం, లేకపోతే అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ జరగడం, లైట్ ఆకపోవడం అట్లా జరిగాయి. కానీ నా డైలాగ్ మొత్తం పర్ఫెక్ట్ గా వచ్చింది. అసలు నీకు అది ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది? అంటే ఫస్ట్ ఆడిషన్ కి వెళ్ళాము, ఒక 50 members నుంచి 10 members అయ్యారు, 10 members నుంచి 5 members అయ్యారు. అలా ఫస్ట్ అన్నల్ని చూసారు, అన్నలు సెలెక్ట్ అయిన తర్వాత చిన్నప్పుడు హీరోని చూసారు, దాని తర్వాత అప్పుడు సెలెక్ట్ అయ్యా నేను. మమ్మీకి ఎక్కడున్నా నేను చిన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడిస్తే ఉండేటోండి. డ్రామా జూనియర్స్ లో కూడా ఓంకార్. నేను ఇప్పుడు అదే అడుగుదాం అనుకుంటున్నా, నీకు డ్రామా జూనియర్స్ బాగా హెల్ప్ అయినట్టుంది ఈ స్టేజ్ ఫియర్ లేకపోవడానికి. ఇప్పుడు చిన్నప్పటి నుంచే స్టేజ్ ఫియర్ అనేది లేదంటే, అసలు నేను డ్రామా జూనియర్స్ కి ఎంటర్ అయిన కారణమే వేరే వాళ్ళు ఇమిటేట్ చేయడం. అంటే నాకు ఇమిటేట్ చేయడం చాలా ఇష్టం. ఎవరు ఇమిటేట్ చేసి ఒకళ్ళు ఇమిటేట్ చేయరు అప్పుడు? అంటే ఇప్పుడు మీరు ఉన్నారు అనుకోండి, ఒక 2 days 3 days మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు మా ఇంట్లో గెస్ట్లు వస్తారు, కూర్చుంటారు, ఒక 3 days ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఎందుకో వాళ్ళని ఇమిటేట్ చేస్తారు, వాళ్ళని చూసి వాళ్ళని అబ్జర్వ్ చేసి. ఒక ఇంట్లో అలా చేసేవాడు అమ్మా. అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ ఇమిటేట్ చేయడం కొంచెం కామన్ అయిపోయింది కదా.
లేదు ఒక నువ్వు బాగా సెలబ్రిటీస్ నువ్వు డ్రామా జీనియస్ లో చాలా మందిని చేసావు నేను చూసాను. సో అక్కడ నీకు బాగా క్లిక్ అయిన వాళ్ళు ఎవరిదైనా ఒకళ్ళది చేయి. అంటే ఎవరిదైనా ఒకళ్ళంటే ఓంకార్ అన్నయ్య, లేదు అంటే ప్రదీప్. ఓంకార్ అనే అని చేద్దాం. ఓహాన్, నువ్వు స్టేజ్ ని చాలా బాగా వాడుకున్నావు, నీకు నా విజిల్స్. ఓంకార్ అన్నయ్య కూడా గిఫ్ట్స్ ఇస్తా ఉంటారంట. అంటే అయ్యే చాక్లెట్స్ గానీ అయ్యే. ఓకే. ప్రదీప్ మాచిరాజు ఎట్లా ఉండేవాళ్ళు? చాలా ఫ్రెండ్లీగా ఉండవు, నేను చూసాను అంతా ఆన్ సెట్. ఎట్లా ఉంటారు మీతో? ఎట్లా ఉండేవాళ్ళు? చాలా బాగుంది. అంటే చిన్నపిల్లలు అందరూ సరదాగా చాలా బాగుండేది. కాదు, ఇందాక నుంచి నేను ఒకటి నా చిన్నప్పటి నుంచి అంటున్నావు. అసలు నీ చిన్నప్పటి నుంచి అంటే నీ 5 years ఉన్నప్పటి నుంచి కాదు, నీ ఏజ్ ఇప్పుడు ఎంత? అసలు నువ్వు స్టార్ట్ ఏజ్ లో స్టార్ట్ ఇప్పుడు 12 years. 5 years ఉన్నప్పుడు స్టార్ట్ చేసి 5 years ఉన్నప్పుడు నీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఏముడిది? ఒకసారి ఆ డైలాగ్ చెప్తావా? ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైద్యుడి వరకు వెంటాడి వేధించి దాన్ని ముప్పుదిప్పలు పెట్టి నీ ధర్మసూత్రంలో మంట కలిపి పతి ప్రాణులు దక్కించుకున్న నారీముని సావిత్రిదే జాతి మానవ జాతి. నీచమన్న మీ జాతి మూలన్న ఏనాడో అప్రకృష్ణ మూట కట్టుకున్న నీరు నేడు జాతి అని మమ్ము హౌలేంటి చేతియా. అసలు ఈ డైలాగ్ నీకు బాగా హెల్ప్ అయింది కదా? అంటే అది ఇప్పుడు 5 years అప్పుడు నేర్చుకున్నా. 5 years to 12 years అంటే డెఫినెట్ గా ఒక 10-20 మూవీస్ చేసేసావు. అంతే. సూపర్. నెక్స్ట్ అఖిల్ గారు ఏజెంట్ మూవీలో వచ్చినప్పుడు అఖిల్ గా చేసావు. ఐ మీన్ అక్కడ ఏమైనా మాట్లాడడం జరిగింది? అఖిల్ గారితో మాట్లాడావా? కలవలేదా? ఓకే. మిస్టర్ మజ్నూలో కూడా చేసావు కదా? మిస్టర్ మజ్నూలో కలిసావా? ఓకే. ఏం మాట్లాడావు అఖిల్ అన్నతో? అప్పుడు ఒక సీన్ ఉంటది, క్యారమ్ బోర్డ్ ఆడుతుంది, మాంటేజ్ అన్నమాట సీన్ ఉంటది. అయితే అఖిల్ గారిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆడతావా చెప్పు ఆడేద్దాం అంట. ఓకే. సో ఎట్లా ఏమైనా మాట్లాడారా? కాన్వర్జేషన్ జరిగింది అలా? మరి పెద్ద ఆర్టిస్ట్ కదా సార్, అంటే ఒక 2 minutes షార్ట్ లో ఉన్నంత వరకు చాలా ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళు, మిగతా అంతా చాలా మంచోళ్ళు. ఫోటో అడిగిన ఇచ్చేసారు అప్పుడు షార్ట్ లోనే. అవునా? సూపర్. ఇంకా షార్ట్ అవ్వకముందే ఫోటో దిగావా? షార్ట్ అవ్వకముందే అంటే షూట్ ప్యాకప్ అయిపోయిన తర్వాత దిగా. షూట్ ప్యాకప్ అయ్యాక. సూపర్. నీకు అట్లా మెమరీస్ ఉన్నాయా? చాలా ఉంటాయి కదండి. ఇప్పుడు వచ్చేస్తే #90s అసలు మొత్తం హీరో నువ్వేగా? అంతే హీరో నువ్వే. నేనే. సో నేను చూసాను, నిన్న ప్రీమియర్ చూసాను. సో శివాజీ గారు మీరు అందరు కూడా వచ్చారు. శివాజీ గారు అయితే మొన్న దీనిలో కూడా ఎందుకు అంత ఏడ్ చేసావు నువ్వు అసలు? ఫస్ట్ నేను ఆ క్వశ్చన్ అడుగుతాను. మీరు చూసారు కదా, ప్రివ్యూ చూసారు కదా? చూసాను. మరి అందులో అంత మంచి రోల్ వచ్చింది, అంత కామెడీ రోల్ వచ్చింది, అంత టైమింగ్ రోల్ వచ్చింది, నాకు మనసుకి నచ్చిన రోల్ వచ్చింది. అందుకే నేను ప్రెస్ మీట్ అది షూట్ ప్రివ్యూ కూడా అయిపోయిన తర్వాత నేను చెప్పేసా ఏమని, అందుకే క్లియర్ చేశాడు ఎందుకు ఏడ్చాను. నాకు మనసుకి నచ్చిన రోల్ వచ్చింది, ఇంకా నాకు మనసుకి నచ్చిన రోల్ వచ్చింది, అందుకే నేను ఏడ్చేసా. అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా. అంటే నువ్వు ఇంతకన్నా చాలా చేసావు కదా, జూనియర్ రామ్ చరణ్ చేసేసావు. అంటే ఇంతకన్నా అసలుకి ఎట్లా అంటే వినయ విద్యారామలో హీరో కన్నా ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారా నీకు? అంతే కదా? హీరో కన్నా ఎక్కువ ఎలివేషన్ నీకే ఉంది. నువ్వు చెప్పు, ఫ్రాంక్ గా చెప్పాలి. హీరో కన్నా ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు. సో ఇంతకన్నా కూడా చాలా బాగా చేసావు. బట్ ఎప్పుడు స్టేజ్ ఫియర్ కానీ నువ్వు ఎందుకు అంత సడన్ గా బాగా ఏడ్ చేసేసి? స్టేజ్ ఫియర్ కాదు అది, అంటే నా క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. నాకు మంచిగా నచ్చిన రోల్ వచ్చింది కాబట్టి ఏడ్చా. శివాజీ గారి ఈ మూవీకి నేను హీరో కాదు, రోహన్ మాత్రమే హీరో అని చెప్పారు. అవును కదా? ఏమో మరి ఆడియన్స్ చెప్పాలి. నేను చూసాను, ప్రీమియర్ చూసాను, చాలా బాగుంది. సో అసలుకి నీ క్యారెక్టర్ చూసినప్పుడల్లా చాలా మంది కనెక్ట్ అయ్యారు. దీన్ని అందరూ అసలుకి నువ్వు చూస్తే అక్కడే అప్లాస్ ఇచ్చారు. మీడియా వాళ్ళు కానీ మేము కానీ చాలా మంది కూడా అక్కడే అప్లాస్ ఇచ్చారు. సేమ్ వాళ్ళందరూ దీనికి వెళ్ళిపోయారు. నీ యాక్టింగ్ అసలు ఉప్మాది వేరే లెవెల్. మీ డాడీ ఉన్నప్పుడేమో ఉప్మా అసలు నేను తినకపోతే ఉండలేను, ఉప్మా లేకపోతే ఉండలేను, వెళ్ళిపోగానే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నా. ఇంట్లో కూడా సేమ్ ఇదే చేస్తావా? ఇంట్లో అందరూ ఉప్మాలే చేస్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళందరూ. కాదు, ఇంట్లో కూడా మీ డాడీ ఉన్నప్పుడు ఇట్లానే యాక్ట్ చేస్తుంటావు నువ్వు కూడా? అంటే మా డాడీ నాతో చాలా ఫ్రెండ్లీ నిజం చెప్పారండి. మా మమ్మీ ఉన్నప్పుడు చేస్తా ఉంటే ఇలాంటివి. ఓకే, నీకు రివర్స్. సూపర్. 90s లో ఇంక ఇది మొత్తం లొకేషన్ ఎక్కడ? వాసుకి గారు కూడా అసలు మంచి సూపర్ యాక్టర్. తొలి ప్రేమ తర్వాత మళ్ళీ ఎంత చూసాము అంటే చాలా ఎమోషనల్, అందరు కనెక్ట్ అయ్యాము ఆ మదర్ క్యారెక్టర్ కి. సో లొకేషన్స్ లో అలా అల్లరి చేయదు ఇట్లా అన్ని చెప్పేవాళ్ళు అంట కదా, నువ్వు చెప్పు. ఫస్ట్ వచ్చిన 2 రోజులు కనెక్ట్ అయిపోయారు మొత్తానికి. ఇంకా మా సొంత అలాగా ఏం చేస్తున్నావు లేకు
వాష్ వాష్రూమ్కి వెళ్ళరా అవన్నీ అంటే చాలా క్లోజ్ గా ఉండేటోళ్ళు. డైలాగ్ చెప్పిన ఇటు తప్పు డైలాగ్ చెప్పాడు సార్, తప్పు డైలాగ్ చెప్పేశారు కానీ మా మమ్మీ లాగే సైలెంట్ ఉండండి అంటే. అంటే ఇంకా వాళ్ళ పిల్లల కేరింగ్ లాగానే మిమ్మల్ని కూడా చూసుకున్నారు. ఇంకా అలవాటు కదా సొంత మమ్మీ లాగా. ఎన్ని డేస్ చేశారు షూట్? 1 month అంటే శివాజీ గారు ఉన్నదో పట్ మని లాగేసాం 1 month లో. మళ్ళీ చిన్న చిన్నగా ప్యాచ్ వర్క్ అక్టోబర్ వరకు లాకొచ్చాం. బేసిక్ అయితే నవంబర్ లో అన్న రిలీజ్, నవంబర్ లో క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అంటే మన శివాజీ గారు కూడా లేకపోవడం వల్ల అవుట్ సైడ్. ఇంకేంటి ఎన్ని ఎపిసోడ్స్ మొత్తం ఇది? ఇదా 6 అక్క, కానీ మీరు 2005 కదా. నాకు ఇంకొక అదే కన్క్లూజన్ ఏం లేకోకుండా ఉందా ఏంటి? ఇంకా బాగుంది అని ఉంది. బట్ సీజన్ 2 ఉంది, సీజన్ 3 ఉంది, ఎన్నో సీజన్ ఉండే. ఓకే, ఇంకా నువ్వు ప్రతి సీజన్ నువ్వు ఈ సీజన్స్ 10th కి వచ్చేప్పటికి నువ్వు ఇంకా 10th కి వెళ్ళిపోతావేమో. నెక్స్ట్ సీజన్ మరి తెలియదు, ఉంటా. ఓకే, అందరూ అంటారు ఉండకపోతే ఎట్లా, ఉండకపోతే ఎట్లా. లేదు, నీ క్యారెక్టర్ అయితే డెఫినెట్ గా తీయరు, డామ్ షూర్. ఎందుకంటే బాగా కనెక్ట్ అయ్యారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టేదానికి బాగా కనెక్ట్ అయ్యారు. అందరు కొట్టడంలోనే నవ్వారు. మార్క్ షీట్ తీసుకురాగానే మీ ఫాదర్ కి చూపించడానికి మీ బ్రదర్ వాళ్ళిద్దరితో కాంబినేషన్ ఎట్లా ఉండేది? మన మౌలి కానీ మౌలి అన్న అసలు ఫస్ట్ వచ్చిన 10 days చాలా సైలెంట్ ఉండే. దాని తర్వాత అన్న విశ్వరూపం బయటపడింది. వసంతికి అక్క అయితే ఒక 1 day పట్టింది అంతే కనెక్ట్ అయిపోవడానికి. ఫుల్ క్లోజ్ అక్క నాకు ఇప్పుడు. సో ఇంకా మూవీ గురించి వాసుకి గారు కానీ డైరెక్టర్, ఇది కూడా కొత్త డైరెక్టర్. అంటే ఫస్ట్ నేను ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు అన్న ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నాకు ఇట్లా ఎందుకో చెయ్యాలరా ఈ క్యారెక్టర్ 100% చెయ్యాల్సిందే అనిపించింది. ఎట్లా కొట్ట ఆడిషన్ లో 100% ఇచ్చి సెలెక్ట్ అయ్యా. అన్న దగ్గర చాలా న్యాచురల్ యాక్టింగ్ కూడా నేర్చుకున్నా. అంటే ముందు డ్రామా యూనివర్స్ అంటే హ్యాండ్ బేసిస్ ఉండేవి కదా, ఎంట్రా నువ్వు ఇప్పుడు ఎంట్రా నువ్వు, కొంచెం మారిద్ది కదా అందుకే. అవును అవును, అక్కడ టెలివిజన్ కి మనకి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. చాలా నేర్చుకున్నా. ఇప్పుడు మ్యూజిక్ స్కూల్ లో చాలా నేర్చుకున్నా. ఇప్పుడు నేను వెళ్ళిన ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క చోట ఒక్కొక్కటి నేర్చుకుంటే ఎదుగుతా. శ్రేయ చరణ్ గారు ఎట్లా మాట్లాడేవాళ్ళ, నువ్వు ఎట్లా? అంటే అక్కడ కూడా వాళ్ళు ఇమిటేట్ చేసేటోడిని. శ్రేయా చరణ్ గా సార్ మ్యామ్ ని కాకపోతే డైరెక్టర్ ని సార్ ఇమిటేట్ చేసేటోని. అంటే అప్పుడు అలా ఇమిటేట్ చేస్తేనే శ్రేయా చరణ్ గారికి ఎక్కువ క్లోజ్ అయ్యాం అందరం పిల్లలం. ఓకే, అట్లా. మేడం తో ఏదైనా ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అంటే శ్రేయ గారితో? శ్రేయ గారు నవ్వునే ఇమిటేట్ చేశాను నేను ఒకసారి. ఏదో ఒకసారి ఇమిటేట్ చేయి. నువ్వు అందరిని ఇమిటేట్ చేస్తుంటావా? నువ్వు అందరిని అలా ఇమిటేట్ చేసేస్తూ ఉంటావు. సో అట్లానే ఇక్కడ వరకు వచ్చానంట. సో మొత్తానికి ఒక 20 movies కంప్లీట్ అయిపోయినాయి. 90s మూవీ ఇప్పుడు నిన్న 5 episodes కదా మనం చూసిన ప్రీమియర్. 5 episodes చూసాము. సో సూపర్. ఇంకా ఏంటి నీ గోల్ ఏంటి? అంటే ఐ మీన్ నీ గోల్ ఇంకా వీళ్ళతో చేయాలి లేదా ఈ క్యారెక్టర్ చేయాలి నాకు ఇట్లా అని చెప్పేసి మనం? నవీన్ పోలిశెట్టి గారితో చేయాలని ఉంది, చిరంజీవి గారితో చేయాలని ఉంది. పెద్ద పెద్ద యాక్టర్స్ అందరితో అలా ఒక 70 mm స్క్రీన్ మీద వాళ్ళతో కనపడితే నాకు చాలు. మంచి డైలాగ్స్ ఉండి పర్ఫెక్ట్ గా ఒక పర్టికులర్ రోల్ వాళ్ళందరూ నవ్వుకోవాలి. ఫస్ట్ ఆల్రెడీ రామ్ చరణ్ గారితో చేసేసావు, ఇంకా చిరంజీవి గారితో చేయాలి, వాళ్ళ డాడీతో చేయాలా? అసలు మామూలుగా కాదుగా. శివాజీ గారు ఎట్లా ఉండేవాళ్ళు నీతో అక్కడ షూటింగ్ లో గానీ? అంటే ఎందుకంటే శివాజీ గారు వీడు చాలా హీరో, అంటే చాలా ఎప్రిసియేషన్ ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరికన్నా కూడా శివాజీ గారు నీతోనే ఎక్కువ కనెక్ట్ అయినట్టు కనిపించింది. ఆ మాట్లాడినంతసేపు కూడా నేను ఆ రోజు ప్రెస్ మీట్ కి వచ్చినప్పుడు అందరికన్నా ఎక్కువ నీ గురించే, లేదు రోహన్ హీరో, రోహన్ రావాలి. ప్రెస్ మీట్ మేము కూర్చునేటప్పుడు కూడా Q&A కూడా కూర్చునేటప్పుడు రోహన్ ఇంకా రాలేదా, రోహన్ కోసం వెయిట్ చేయండి, ఇట్లా నీ కోసమే వెయిట్ చేశారు. సో అంత బాగా కనెక్ట్ అయిపోయావు. సో ఎట్లా ఉండేది మీ ఐ మీన్ అక్కడ షూట్ లొకేషన్ లో? ఫస్ట్ డే 1 నేను రాలేదు, ఎందుకంటే నాకు ఒక ఎమర్జెన్సీ పని ఉండి రాలేదు. డే 2 లో నేను లొకేషన్ కి వచ్చారు. నాకు ఆదిత్యని చూపియండి అంటే రోహన్ ని చూపియండి, నాకు కలవాల్సిందే అండి అని కలిసాను. హాయ్ సార్ అన్నారు, కాసేపు కూర్చున్నా, 10 minutes మాట్లాడాము. దాంతో మళ్ళీ నాకు కాస్ట్యూమ్ చేంజ్ కదా వెళ్ళిపోయా. ఇప్పుడు మీరు చూసిన 2nd episode లో అయితే సిగ్నేచర్ అనే నన్ను కొట్టే సీన్ ఉంటది కదా, అయితే అందులో అసలు ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా అప్పటికే శివాజీ గారు అంటే షాక్ లో ఉంటారు నెక్స్ట్ నా పేపర్ చూసి. నేను డాడీ డాడీ అంటూ అంటే దాన్ని ఆపుకున్నారు సార్. నవ్వు 4 టేకులు చేసాం అది మొత్తానికి. అప్పుడు కూడా 4th take ఎలాగోలా ఆపుకొని చేశారు. అది అట్లా మాట్లాడకుండా సైలెంట్ గా అట్లా స్టక్ అయినట్టు ఉండాలి కదా. సో మమ్మీ డాడీ ఏంటో మాట్లాడట్లేదు. సో అది 4 takes నవ్వేశారండి. అదే అంటే శివాజీ గారు ముందు కొన్ని మూవీస్ చేసినప్పుడు బ్రహ్మానందం గారు వాళ్ళకి ఒక కాంబినేషన్ ఉంటుంది, అదే గుర్తొచ్చి నవ్వారంట. ఓకే, చాలా గుర్తు చేశారు. అంటే నువ్వు 100% ఈ సీన్ హిట్ అవుతుంది అని చెప్పారు. ఓకే, సో ఇంకా శివాజీ గారు చెప్పేవాళ్ళు ఏమైనా టిప్స్ ఇలా చెయ్యాలి లేదు అంటే ఇలా బాగా చేస్తావు అంటే ఇప్పుడు బజ్జీలు అనే సీన్ ఉంటది కదా, ఆ బజ్జీలు వద్దు మమ్మీ అని వెళ్ళిపోతా.
అది కూడా శివాజీ గారు ఇచ్చారు. ఉమ్. మధ్యలో అమ్మే అంటే ఏంట్రా అంటే ఆ షూస్ ఎత్తుకొని వెళ్ళిపోవడం అవన్నీ శివాజీ గారు మధ్య మధ్యలో యాడ్ చేస్తున్నాను. సో మౌలి అన్న అండ్ సో అక్క తను మీ ముగ్గురు కదా, దానిలో ఎక్కువ చైల్డ్ మీ ముగ్గురే కదా చిల్డ్రన్స్ ఉంది. సో ఎట్లా కోఆర్డినేషన్ ఎట్లా ఉండేది, గొడవ పడే వాళ్ళ ఎలా ఉండేది? షూట్ కంటే ముందు స్క్రిప్ట్ అనేది ఇస్తారు కదా, మేము ముగ్గురం కూర్చొని దాన్ని ఇంప్రవైజ్ చేసుకొని ఈ డైలాగ్ ఎవరి తర్వాత ఎవరు దాన్ని అనుకొని ఇట్లా అనుకుంటే అప్పుడు సీన్ లోకి వెళ్ళి 2 takes లో ఎలాగోలా ఆగకూడదు. అదే వెళ్ళకుండా అప్పుడే అనుకుంటే చాలా లేట్ అవుతుంది కదా. అంటే నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు చెప్పింది నిజమా అబద్ధమా అనేది ఒక ప్రాంక్ కాల్ మీ మౌలికి చేస్తే మాకు అర్థమైపోతుంది. ఉంది, చేద్దామా? సో నా దగ్గర ఉన్న నెంబర్ అయితే ఇదే, చూద్దాం. హలో హలో మౌలి అండి. మౌలికి కొత్త వెబ్ సిరీస్ ప్రివ్యూ చూసిన తర్వాత ఇద్దాం అనుకున్నామండి. ఏంటండి? ప్రివ్యూ చూసిన తర్వాత కొత్త సిరీస్ ఇద్దాం అనుకున్నామండి. ఎవరండి? డీటెయిల్స్ నేను నిన్న అదే అండి, నిన్న ప్రివ్యూ అప్పుడు మౌలికి కలిసాను, ఓకే అన్నాడు వెబ్ సిరీస్ గురించి. మీ పేరేంటండి? శ్రీనివాసరావు అండి. ఓకే ఒకసారి డీటెయిల్స్ స్క్రిప్ట్ అది మాది ఎస్ఆర్ ప్రొడక్షన్స్ అండి, అదే వెంకటేష్ గారిది ఉంటది కదా. ఓకే అండి, ఒకసారి నాకు డీటెయిల్స్ స్క్రిప్ట్ అవన్నీ నాకు వాట్సాప్ గానీ మెయిల్ గానీ చేయండి. సరే చేస్తామండి. మీ పేరు మౌలినేనండి? ఏంటండి? లేదు మౌలి ఫ్రెండ్ ని. ఓకే, మౌలి ఉన్నాడా మీ పక్కన ఇప్పుడు? లేదండి. ఓకే, మీ పేరు నిఖిరా అండి, ట్రూ కాలర్ వచ్చింది. అవునండి. అయితే మౌలి గారు ఒకసారి నెంబర్ ఇస్తారా మాట్లాడడానికి? ఓకే అండి, షేర్ చేస్తాను. ఓకే షేర్ చేసేయండి సార్. దీని పేరు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం. ఏంటండి? హలో చెప్పండి. నా పేరు రోహన్ అన్న, గుర్తుపట్టావా? అది ఊరికే ప్రాంక్ కాల్ చేద్దామని మౌల్యాలతో లిఫ్ట్ చేయట్లా, అందుకే నీకు చేసాం. ఒకసారి మౌల్యాన్న నెంబర్ చెప్పన్నా, రావట్లే. సరే సరే సరే. గుర్తుపెడతలేదా, చూద్దాం. హలో హలో, ఎవరు? నేనండి ఎస్ఆర్ ప్రొడక్షన్ నుంచి మీకు సినిమా ఛాన్స్ ఇద్దామని వచ్చాను. ఎప్పుడండి? నెక్స్ట్ ఇయర్ అంటే 2025 అండి. అదే చేసేస్తుంది. ఓకే, గుర్తుపట్టేశారు. హలో సార్. సార్ గుర్తుపట్టారా? గుర్తుపెట్టారంటే గుర్తుపట్టకుండా ఎంత ఉంటారమ్మా? ఎవరో సార్ చెప్పండి. మీరే చెప్పండి, నేను చెప్తా. సార్ ఆదిత్య, మీకు ఆదిత్య తెలుసా అండి? ఆదిత్య నాకు తెలీదు. ఆడెవడండి? ఆడి గురించి మనం రోహన్ తెలుసా అండి మీకు? రోహన్ అంటే నాకు ఆయన హీరో గారు, నాకెందుకు తెలీదు? అదే అండి 90s పెద్ద హిట్ అయిందంట. ఇట్లా వాడి వల్ల హిట్ అయింది, నాకు తెలుసు విషయం. మీరు చెప్పండి. ఎలా గుర్తుపట్టారు సార్? హలో శివాజీ గారు, సార్ ఇప్పటికి ఎంత మందికి కాల్ చేసినా అసలుకి పెద్దోళ్ళ వాయిస్ లా మాట్లాడుతున్నాడు, ఎవ్వరు ఐడెంటిఫై చేయలేదు సార్. నేను చెప్పాను శివాజీ గారు కన్ఫర్మ్ గా గుర్తుపడతారని చెప్పాను సార్ నేను. మీరు నిజంగా మీరే గుర్తుపట్టారు సార్. ఇప్పటికి మౌలికి వీళ్ళందరికీ కాల్ చేసి మేము ఇట్లా ఎస్ఆర్ ప్రొడక్షన్ నుంచి కాల్ చేస్తున్నాము, మీకు మూవీ ఉంది, మీరు మూవీ చేయాలనగానే బాబు వాళ్ళు స్క్రిప్ట్ పంపించండి, మెయిల్ చేయండి, డీటెయిల్స్ చెప్పండి అంటున్నారు సార్. సార్ నేను ప్రీమియర్ చూసాము, సూపర్ అంటే సూపర్ ఉంది సార్. అసలు నిజంగా ఆ లాస్ట్ మీ ఇద్దరు కాంబినేషన్ అయితే ఆ పేపర్ మీరు అలా స్ట్రక్ అయిపోతారు కదా సార్, అదైతే అసలు కింద పడి నవ్వాం సార్ మేమైతే. షూటింగ్ చేయలేకపోయానమ్మా, వాడు అట్లా మాట్లాడు.
ఆ రోజు చాలా సార్లు రీటేక్ అయినాయి అవి. అదే చెప్తున్నాడు సార్, మీకు ఏదో కామెడీ సీన్ గుర్తొచ్చి 4 times ఏదో రీటేక్ చేశారంట కదా సార్. ఇంకా ఎక్కువ సార్లు అది ఇక చాలా పైగా టైం అయిపోతుంది. సూపర్ సార్, సూపర్. మేము అసలు చూసాము, అందరు కనెక్ట్ అయింది మాత్రం మీ ఇద్దరు. దీనికి ఆ మార్క్స్ మాత్రం చిన్నప్పుడు మేము కూడా అట్లానే లాస్ట్ లో చూపిస్తే, స్కూల్ టైం అయిపోయేటప్పుడు చూపిస్తే బాగుండని స్కూల్కి వెళ్ళిపోయేటప్పుడు ప్రోగ్రెస్ కార్డ్ తీసుకొచ్చేవాళ్ళం అందరం. అవునవునమ్మా. సార్ సూపర్ సార్, చాలా బాగుంది. మీరు ఎట్లా ఎంజాయ్ చేశారు సార్? నేను అసలు నాకు ఆ షూటింగ్ అంతా కూడా పిక్నిక్ లాగమ్మా, పిల్లల్ని పిక్నిక్ తీసుకున్నట్టు అనిపించింది ఫ్యామిలీతో. ఓకే సార్, సీజన్ 2 ఎప్పుడు సార్? అది డైరెక్టర్ చెప్పాలమ్మా, నేను ఎలా చెప్తాను. సో ఈగర్ వెయిటింగ్. సీజన్ ఏదైనా కూడా సీజన్ 2 అయినా కూడా నా లవ్ స్టోరీ అయితే చేస్తానని చెప్పా. ఓకే, మీది లవ్ స్టోరీ కంటిన్యూషన్ అయితే నా లవ్ స్టోరీ ప్రీక్వెల్, అంత ముందు పాస్ట్ లో ఏం జరిగిందో అది చెప్పేటట్టయితే చేస్తా. మళ్ళీ నన్ను తీసుకెళ్లి ముసలాన్ని చేస్తానంటే నేను చెయ్యా. లేదు సార్, ఈ టైంలో నిజంగా లవ్ స్టోరీ, పాస్ట్ లో లవ్ స్టోరీ పెడితే సూపర్ హిట్ అయింది సార్, అది మాత్రం కన్ఫర్మ్. అదే చెప్పానమ్మా. సూపర్ సార్, థ్యాంక్ యూ. యాక్చువల్ గా మీరు అసలు ఐడెంటిఫై చేస్తారని నేను పక్కా చెప్పాను. రోహన్ లేదు, నేను మాట్లాడేస్తాను అని చెప్పి అన్నాడు. సార్ నిజం చెప్పాలంటే మీరు ఎక్కడ సీరియస్ అవుతారని భయం వేసింది నాకు. నేను ఎందుకు అవుతారా నీ విషయంలో అసలు? నేను అదే చెప్పాను ఆ రోజు ప్రెస్ మీట్ కూడా. శివాజీ గారు ఫస్ట్ నీ కోసం వెయిట్ చేసి, వాడు వస్తాడు ఆగండి, తర్వాతే పైకి వెళ్తాం స్టేజ్ మీదకి అన్నారని చెప్పాను సార్ నేను. అవునవునమ్మా. సో ఉండాలి, ఎందుకంటే దాంట్లో అందరూ ఎవరికి వాళ్ళే హీరోల బయోపిక్ లో. సో వాడు లేకపోతే ఎలాగా? అసలు మీరు చెప్పడం హీరో, దీంట్లో రోహనే హీరో అని చెప్పేసి చెప్పారు డైరెక్ట్ గా మీరు. అవును, అందుకు డైరెక్ట్ స్టేజ్ మీద వాడి గురించి చెప్పా కదా. మొత్తం కనెక్ట్ అయ్యారు సార్. మీరు ఆ రోజు చెప్తుంటే ఎందుక మాకు అనిపించింది, ఎందుకు సార్ ఇంత చెప్తున్నారు, అందరూ చేశారు, సో సారే దానిలో మెయిన్, బట్ ఎందుకు ఇంత చెప్తారు అనుకున్నాం. బట్ ప్రీమియర్ చూసిన తర్వాత మీ ఇద్దరు కాంబినేషన్ నిజంగానే సూపర్ హిట్ సార్ అది. వాడు ఉంటేనే చాలా ఫన్ అమ్మా. దాంట్లో తను బాగా చేశాడు, మంచి ఆర్టిస్ట్ అవుతాడు రోహన్. సార్ మరి సీజన్ 2 లో ఉంటారంటారా? సీజన్ 2 లో నువ్వు మా తాతవి, నువ్వు చచ్చిపోయి మళ్ళీ అప్పుడే పక్కన ఫ్రెండ్ లాగా పడతావు. సూపర్ సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శివాజీ గారు. థ్యాంక్ యూ. శివాజీ గారికి తాతగారు అంట, చేస్తావు మరి? అసలు చేయను. అసలు చేయవా? శివాజీ గారి కొడుకే కింద చేస్తా అంతే. ఎందుక ఇంత చెప్తున్నారు అనుకున్నాను, బట్ కొట్టినప్పుడు నువ్వు మెలికలు తిరగడము. ఒకసారి నీ ఇంగ్లీష్ చెప్పు, అది కట్ చేసేయమని చెప్పి చెప్తావు కదా ఆ అమ్మాయితో, అది మీ ఫ్రెండ్స్ కూడా. ఒకసారి ఆ డైలాగ్ హెల్ప్ నౌ షో యువర్ పేపర్ ఇన్ ఎగ్జామ్, ఐ విల్ వాచ్ అండ్ రైట్. లేదా అమ్మాయి ఎగ్జామ్ లో మీకు నేను స్టడీలో హెల్ప్ చేస్తానంటే ఏమొద్దు, ఎగ్జామ్ లో పేపర్ చూపించమంటున్నా. అసలు మీ మమ్మీ నువ్వు అసలు ఎలా చదువుతావు అనేది మీ మమ్మీని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నారు, వాళ్ళ మదర్ని కూడా పిలుస్తాం. మ్యామ్ ఒక్కసారి మా కోసం. సో రోహన్ కాపీ కొడతాడా, బ్రిలియంట్ స్టూడెంటా అంటే? సిరీస్ లో అయితే కనుక నేను కాపీ చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు. సిరీస్ లోనేమో కానీ బయట అలా ఏం లేదండి. బ్రిలియంట్ స్టూడెంట్ అని కూడా ఏం చెప్పను, ఎందుకంటే 15 days షూట్కి వెళ్తాడు. 15 days మోస్ట్లీ 1 month కంటిన్యూగా స్కూల్కి వెళ్తే మాత్రం బ్రిలియంట్ స్టూడెంట్ అవ్వచ్చేమో కానీ కంటిన్యూటీ లేదు కదండి స్కూల్ కి. సో బ్రిలియంట్ స్టూడెంట్ అని నేను చెప్పను. అసలు కానీ వినయ విజయ రామాలో మీకు అప్రిసియేషన్ చెప్పండి. నేను ఫస్ట్ నుంచి దాన్ని అదే అంటూ ఉన్నాను, హీరోకి ఎంత ఎలివేషన్ ఇచ్చారో అంతకన్నా ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు. అదంతా బోయపాటి గారు ఇదేండి, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి మనం. ఫస్ట్ ఛాన్స్, మాకేం బ్యాక్గ్రౌండ్ లేదు కానీ వాడిని నమ్మి ఆయన అంత చేశారు. వాడు సింగిల్ టేక్ లో చేశాడు. ఆయనకి కూడా బాగా ఇష్టం అండి వీడంటే, చాలా ఇష్టం అనమాట. అంటే సింగిల్ అంటే ఈ పిల్లలు చెప్తే ఏదో ఎక్కడో విన్నట్టుగా ఉంటారు కదా, కాదు వీడు సిన్సియర్ గా విని చెప్పింది చెప్పినట్టు చేసేవాడు. అందుకు ఆయన ఇంకా కొంచెం బాగా చూపించారు అని మేము అనుకున్నాం. భయంలో చేశారు ఇవన్నీ. నేను కొంచెం చెప్పా, బోయపాటి గారు స్ట్రిక్ట్ గా ఉంటారు, జాగ్రత్తగా ఉండి సెట్ లో అని. అది బాగా మా దగ్గర అయితే కొంచెం అటు ఇటుగా ఉండేవాడు. బోయపాటి గారిని చూస్తే కరెక్ట్ గా ఆయన చెప్పినట్టు చేశాడు. సో ఫస్ట్ అసలు డ్రామా జూనియర్స్ లో కూడా సూపర్ యాక్టివ్. నేను డ్రామా జూనియర్స్ లో ఓంకార్ గారితో గానీ, ప్రదీప్ తో గానీ, సో అది బాగా ప్లస్ అయింది. సో
5th ఇయర్ నుంచి వచ్చేసాడు. సో మీరు భయపడలేదమ్మా? అసలు ఎలా వచ్చింది ఫస్ట్ ఛాన్స్? ఎట్లా వచ్చింది? మేము టీవీలో స్క్రోలింగ్ లో చూసామండి డ్రామా జూనియర్ సెలక్షన్స్ అని. అప్పటికే వీడు ఓన్ గా అదే మన యూట్యూబ్ లో చూసుకుంటూ డైలాగ్స్ నేర్చుకునేవాడు. అది చూసి వాడికి ఇంట్రెస్ట్ అనుకుంటా అని చెప్పి తీసుకెళ్ళాము. సెలెక్ట్ అయ్యాడు. అది వాడి స్టేజ్ అయింది. ఆటోమేటిక్ గా మూవీస్ రావటం స్టార్ట్ అయినాయి. ఇంకా అదే వాడి కెరియర్ వాడే బిల్డ్ చేసుకున్నాడు. మాదేం లేదు, మేము తిప్పడం వరకే మా పని. అసలుకి 5 years అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి వెళ్తాము, దీనికి వెళ్తాము అంటాడు. మనోడు అసలు డైలాగ్స్ ఆపకుండా ఇమిటేట్ చేయడమే గానీ, హీరో శ్రేయ గారిని ఇమిటేట్ చేయడం గానీ, ఆవిడ నవ్వడం కూడా ఇమిటేట్ చేస్తున్నాడు మనోడు. సూపర్, అసలు సూపర్. వాడంతటా వాడే డైలాగ్స్ నేర్చుకునేవాడు చిన్నప్పుడు. అది చూసి మేము ఆడిషన్స్ కి తీసుకెళ్ళడం జరిగింది, డ్రామా జూనియర్స్ ఆడిషన్స్ కి. ఇంకా అలా అలా వాడి కెరియర్ స్టార్ట్ అయిపోయింది. వాడే వాడి కెరియర్ ని బిల్డ్ చేసుకున్నాడు అని చెప్పాలి ఒక రకంగా. కాకపోతే మేము సపోర్ట్ చేస్తున్నాం అంతే. సూపర్ సూపర్. మీ ఫస్ట్ వచ్చిన మీ రిలేషన్స్ లో గానీ వాళ్ళలో గానీ ఇది బాగుంది, మన వినయ విజయ రామ తర్వాత మీకు వచ్చిన మంచి అప్లోస్ అండి ఏంటి, ఏం చెప్తారు? వినయ విజయ రామ మూవీ తర్వాత అండి, యాక్చువల్ గా వీడు కళ్యాణ్ వైభోగం అని ఒక సీరియల్ చేశాడండి. అవును, దానికి చాలా పేరు వచ్చిందండి. 90s లో క్యారెక్టర్ ఎలా ఉందో దాంట్లో కూడా ఒక క్యారెక్టర్ ఉంటది, బ్రాహ్మణ్ క్యారెక్టర్. చాలా అంటే చాలా ఆడియన్స్ లోకి వెళ్ళిపోయింది. వీడు చారుకేశ అని పేరుతో వెళ్ళిపోయాడు. వినయ విజయ రామ తర్వాత అదే వాడికి బాగా పేరు తెచ్చింది. చేయడం అయితే పెద్ద పెద్ద మూవీస్, ఏజెంట్ అవన్నీ చేశాడు, చేశాడు. కానీ పేరు వచ్చింది మాత్రం వినయ్ విజయ రామ తర్వాత మాకు కళ్యాణ్ వైభోగం. కళ్యాణ్ వైభోగం ఈయన పెద్ద అయిన తర్వాత కూడా క్యారెక్టర్ కంటిన్యూ చేస్తున్నారు. అయిపోయింది పెద్ద అయిన తర్వాత కూడా ఆ టీం కూడా వీడిని బాగా గుర్తు పెట్టుకుందండి. అంటే ఆ టీం కూడా వాళ్ళ మదర్ గాని ఫాదర్ గాని ఆ కళ్యాణ్ వైభోగంలో ఎవరికి చేశారే ఇప్పుడు కూడా మా బాబే అన్నట్టు చూస్తారు వాడిని. ఓ సో క్యూట్. బాగా ప్యాంపర్ చేస్తారన్నమాట. ప్యాంపర్ చేస్తారు ఇప్పటికి. అంటే యాక్టింగ్ చేసిన తర్వాత మర్చిపోతుంటారు క్యారెక్టర్స్ ని, కానీ ఈ క్యారెక్టర్ ని ఎవరు మర్చిపోలేదు. చారుకేశ క్యారెక్టర్ బయట చూసినా కూడా ఇప్పటికైనా నువ్వు చారుకేశ కదా అని అడుగుతున్నారు. వినయ్ విజయ రామన్ మర్చిపోయే చేసినట్టుంది చారుకేశారండి. సో ఇప్పుడు ఇంకా సీరియల్స్ కూడా అది 90s రీప్లేస్ చేస్తుంది అనుకుంటున్నాను మళ్ళీ కళ్యాణ వైభోగం. డెఫినెట్ గా మేము నిన్న చూసాం కదా మీతో పాటు. సూపర్, నేను బాగా కనెక్ట్ అయ్యాము, అందరం కనెక్ట్ అయ్యాము. నేను అంత అంటే షూటింగ్ లో అంత ఉన్నాను కానీ అంత జరిగిందని నాకు తెలియదు. నేను షాక్ అయ్యాను నిన్న చూసి, వీడి యాక్టింగ్ అది చూసి షాక్ అయ్యాను. యాక్చువల్ గా నేనే కొంచెం ట్రైన్ చేస్తుంటాను వీడిని. సూపర్ సూపర్. ఎవరికైనా సరే తల్లి ఫస్ట్ గురువు. వింటాడు. కాకపోతే ఏంటంటే ఈ టీం అంతా చాలా 90s టీం అంతా చాలా ఫ్రెండ్లీగా, చాలా ఈజీగా. శివాజీ గారు అయితే వాళ్ళ అబ్బాయి, వాళ్ళ బ్రదర్ గాని ఆ సిస్టర్ క్యారెక్టర్ గాని అందరూ ఫ్రీగా ఉండేటప్పటికి నేను కూడా ఎప్పుడు సెట్ లో వదలను వీడిని. అందరూ ఫ్రీగా ఉండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ గాని డైరెక్టర్ గాని ఇంకా అందరూ ఇంకా ఆర్టిస్టులు గాని ఎవరైనా ఫ్రీగా ఉన్నారు అందరు వీడితో. దాని వల్ల నేను కొంచెం సెట్ లో ఫ్రీగా వదిలేసా వీడిని. వాడే ఓన్ గా షూట్ చేసుకున్నాడు. ఓకే. సో అమ్మకి నువ్వు థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎట్లా చెప్తావు? ఇప్పుడు ఒకసారి అంటే అమ్మ నీకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు, యాక్చువల్ బెంగళూరు వెళ్ళిపోయి కూడా మళ్ళీ ఇక్కడికి నీ షూట్స్ కి తీసుకొస్తున్నారు. సో అమ్మ చాలా నైట్ అని డే టైం అని నీతో ఎప్పుడూ ఉంటారు కదా. సో అమ్మకి థ్యాంక్స్ చెప్పాలంటే ఏం చెప్తావు? చూడు అక్కడ చూడు అక్కడ చూడమ్మా. సో క్యూట్ నాన్న. ఇలానే ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ అనేది రావాలమ్మా. సో మంచి ప్రాజెక్ట్స్. సో ఓకే రోహన్, సో హ్యాపీయా? ఫుల్ గా. ఓకే, డాడీ ఇచ్చిన మంచి అప్రిసియేషన్ అంటే ఏం చెప్తావు? అంటే ఇప్పుడు డాడీ ఎవరైనా అప్రిషియేట్ చేస్తే పిల్లోడు అంటే నాకు వచ్చేసింది మా డాడీ చేశాడంటే ఇంకా నేను తోపు, ఇంకా వాడికి అడ్డు లేను అనుకుంటాడు, ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోతాడని. అందుకే మా డాడీ ఇంకా నేను ఎదగాలని, ఇంకా నేను ఎంత కాంప్లీట్ చేయడానికి ట్రై చేసినా బాగుందని అంటాడు కానీ సూపర్ అన్నయ్య నవ్వాడు. ఎందుకంటే నేను ఎక్కడ ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి ఓవర్ యాక్టింగ్ చేస్తానా అని. అంటే మామూలుగా నువ్వు మామూలు యాక్టింగ్ చేయవు, ఇంకా మీ డాడీ అప్రిషియేట్ చేస్తే ఇంకేమి చేస్తావు. అందుకే మా డాడీ ఇప్పుడే కాదంటే సచిన్ టెండూల్కర్ వాళ్ళ అన్న కూడా అలానే చేశాడు. మా డాడీ అదే ఫాలో అవుతాడైతే. సూపర్ రోహన్. 90s మూవీ అయితే చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ నాన్న. ఇంకా ఇట్లా మేము నేను చూస్తూనే ఉన్నాము, ఆ 5 years నుంచి చూస్తూనే ఉన్నాం. నీ గ్రాఫ్ అలా పెరుగుతూ ఉంది. నువ్వు అనుకున్నట్టు చిరంజీవి గారితో కూడా చేయాలి. సో ఇట్లాంటి మంచి ఆర్టిస్ట్లని కాదు కానీ నీకు ఇలా గుర్తుండిపోయే రోల్స్ రావాలి. ఈ 90s దానిలో ఎలా వచ్చిందో నువ్వు ఏ రోల్ అయినా చేయగలవు, ఎమోషన్ అయినా పండించేస్తావు. సో మేము చూస్తూ ఉన్నాము. సో ఆల్ ది బెస్ట్. థాంక్స్ అక్క. నెక్స్ట్ సీజన్స్ లో కూడా మమ్మల్ని బాగా నవ్వించాలి. చాలా రోజుల తర్వాత చాలా బాగా నవ్వుకున్నాను నేను. అందుకే ఈ రోజు వెంటనే నేను ప్రీమియర్ చూడంగానే వెంటనే నేను వచ్చేసి ఇంటర్వ్యూ చేద్దామని కాల్ చేశాను.
థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్స్ అక్క థ్యాంక్స్. సో చూసారు కదా, మనోడు అసలు మామూలు టాలెంటెడ్ కాదు రోహన్, అందరిని అలా ఆడేసుకుంటున్నాడు. చూడడానికి వీడ మామూలుగా అందరూ వీడితో ఆడుకుంటారు, బట్ మనం చూస్తే తెలిసిపోయింది వీడ అందరితో ఆడుతున్నాడు అండి. అది మాత్రమే నిజం, మీరు ఇప్పుడు చూసిందంతా నిజం. ఓకేనా? సో ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.